హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్. ఈరోజు బేసన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎన్ని తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి మొత్తం కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు శనగపిండి వేస్తున్నా. నెయ్యిలో శనగపిండిని మంచిగా వేయించుకోవాలి, కింద అడిగేం మాడిపోకుండా. మీరు పిండి ఎంత బాగా కలిపితే మీకు లడ్డు అంత సాఫ్ట్గా వస్తుంది. ఇలా గట్టిగా ప్యాన్కి అదిమినట్టు కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే మీకు లడ్డు అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చక్కెరని వేసుకుందాం. ఒక కప్పు శనగపిండికి 1/2 కప్పు షుగర్ వేసాను, షుగర్ పొడి. ఇవి రెండు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇవి రెండు మంచిగా కలుపుకున్నాక వేడి వేడి నెయ్యిని దాంట్లో వేసుకోవాలి. వేడి వేడి నెయ్యి వేయడం వల్ల పిండి ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. ఇలా ప్యాన్కి అదిమినట్టు కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారినాక లడ్డు చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నేను చేసిన బేసన్ లడ్డు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.